హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో భావన అఫీషియల్. ఈరోజు ఏంటి ఎక్కడికి వెళ్తున్నామో ఈ బండ్లు ఏంటి అని చూస్తున్నారా? మేమైతే చిన్న షాపింగ్ అయితే చేస్తున్నామండి. ఎందుకు ఏంటి అంటే మా చెల్లి వాళ్ళ బాబు ఫస్ట్ బర్త్డే అండి. మేము పండగ కూడా బట్టలు తీసుకోలేదని చెప్పి ఎలాగో బర్త్డే ఉందని చెప్పి ఒకేసారి తీసుకుందామని చెప్పి షాపింగ్ అయితే మేము రెడీ అయిపోయాము, వెళ్తున్నాము ప్రజెంట్. వీడియో ఎండ్ వరకు చూడండి, మీరు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియోని చూసి. అయితే యశిక కూడా మాతో పాటు. యశిక హాయ్ చెప్పు. బాగున్నారా? మా చెల్లి స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ వరకు అంటే 1 కిలోమీటర్ దూరమే అనుకుంటాను. మొత్తం మీకు ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్ని వెరైటీస్ ఇక్కడ ఫాస్ట్ ఫుడ్స్ అయితే ఉన్నాయండి. నేను ఈవినింగ్ షాపింగ్ అంతా అయిపోయాక మేము ప్రజెంట్ ఇప్పుడు 4కి వెళ్తున్నాము షాపింగ్కి. అప్పుడు ఇంకా ఓపెన్ చేయలేదు, కొన్ని అయితే ఓపెన్ చేశారు. ఈ నైట్ వచ్చేసరికి అన్నీ ఓపెన్ అయ్యి ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాక మొత్తం చూపిస్తానండి. ఇగోని చూసారు కదా ఇక్కడ వరకు మొత్తం టోటల్. ఎందుకు ఆగిపోయారు? పెట్రోల్ అయిపోయింది. ఇవే తగ్గించుకుంటే మంచిది. విషు ఎందుకు అయిపోయారు? ఎస్కా ఎందుకు అయిపోయా? అయితే షాపింగ్కి వెళ్ళి మధ్యలో పెట్రోల్ అయితే అయిపోయిందండి. పెట్రోల్ కోసం వెయిట్ చేస్తున్నాము. చెల్లి మా మరిది అయితే మాకంట ఫ్రంట్ వెళ్ళిపోయారు. వాళ్ళకు మళ్ళీ కాల్ చేసి వాళ్ళు పెట్రోల్ తెచ్చారు బాటిల్తో. అయితే పెట్రోల్ అయితే వీళ్ళిద్దరు నింపుతున్నారు. అప్పుడే ఎటకారిస్తున్నారు, మీ డాడీ ఎప్పుడు బయటకు వెళ్ళా సరే పెట్రోల్ ఇచ్చారు అని చెప్పి. అయితే లాస్ట్కి పెట్రోల్ అయితే వేస్తారు. పెట్రోల్ అయితే వేసి షాపింగ్కి అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక నేను మళ్ళీ వీడియో క్లిప్ చేస్తాను. ఈ వీడియో కంటే సిగ్గుపడుతుంది, అందుకే రావట్లేదు. నేనేమొచ్చి పిలుస్తున్నాను. ఈ డిస్టర్బెన్స్ వల్ల నేను వీడియో అంటే ఆడియో ఆఫ్ చేసి నేను వాయిస్ ఓవర్ అంటే ఇస్తున్నాను. అయితే లక్కీ షాప్కి అయితే వచ్చామండి. లక్కీ షాప్కి అయితే మేము లోపలికి వెళ్ళాక అక్కడ చూపిస్తాను నేను ఏమేమి తీసుకున్నామని చెప్పి. షాపింగ్ వచ్చారు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. చూడండి ఎలా చూడండి, షాపింగ్ వచ్చారండి. వీళ్ళందరూ మొత్తం షాప్ చేసేస్తున్నారు. షాపింగ్ అంతా ఇప్పుడు 30 డ్రెస్సులు అన్ని తీసుంటారు. ఇప్పుడు ఇక మెయిన్ మేడం ఇవిడేనండి. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. चल ये आगे तो देख रहे हैं। इसका అరే ఏంట్రా ఇది? అక్కడ బయట అయితే కొంచెం లైట్గా స్నాక్స్ అయితే తినేసి మేము వేరే షాపింగ్కి వెళ్తున్నాం. పిల్లలకి లక్కీలో సెట్ అవ్వలేదని చెప్పి సౌత్ ఇండియాకి అయితే మేము బయలుదేరామండి. అక్కడికి వెళ్ళాక ఏ బట్టలు తీసుకున్నా అది కూడా చూపిస్తాను మీకు. అబ్బా భలే వస్తుంది వర్షం పడినట్లు గాలే. యశిక మమ్మీని హాయ్ చెప్పమను. డాడీ లోపలికి.
చూపించిందంతా షాప్ బయట. ఇప్పుడు షాప్ అంటే సౌత్ ఇండియా షాప్ లోపలికి అయితే మేము వెళ్తున్నాము, పిల్లల సెక్షన్లోకి. యష్క పాట పాడు, వీడియో తీస్తున్నాను. అవును, మేమేదో మాట్లాడుకుంటున్నాం కదా, మధ్యలో నీ ఎంట్రీ ఎందుకు? పాడే. సిమ్మిలు కలిపికమ్మా చిన్నారి, అది దాంది, అది అక్కడ. భావన నువ్వు పాడు భావన. వెరీ గుడ్. సాయంకాలం టటై షాపింగ్ అయితే అయిపోయి మేమైతే వెళ్తున్నాము రిటర్న్ ఇంటికి వెళ్ళే దారిలోనైతే బీచ్ దగ్గర అండి. వెళ్ళే దారిలోనే పిల్లలైతే బీచ్కి వెళ్దామని చెప్పి గోల్ చేస్తుంటే బీచ్కి అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఎలా ఎంజాయ్ చేసామనేది వీడియో చూస్తూ ఉండండి, తెలుస్తుంది. తప్పకుండా మీరు ఎంజాయ్ అయితే చేస్తారు. ఇప్పుడు టైం అయితే 8:30 అవుతుంది. 8:30 కూడా 9 అవుతుంది. 9 o'clock కూడా చూసారు బీచ్ అంతా కలకల్లాడుతుంది. ఈ టైంలో వెళ్తేనే చాలా బాగుంటుంది. నేను ముందైతే వద్దన్నాను కానీ చాలా బాగుంది. లైటింగ్స్ తోటి మొత్తం జనాలతో చాలా బాగుంది. మా చిన్న మేడం ఫోన్ మాట్లాడుతుంది. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. పిల్లలు ఆడుకున్నారు గ్రౌండ్లోనే. జై హనుమాన్. వాడిదే ఉందని చెప్తున్నాను. అవే షోలో బాగుంటుంది. మరి ఉన్నాయి చూడాలి ఒకసారి. ఏంటంటే ఇక్కడ చూపి షేరింగ్ ఉంటుంది. కొట్టండి ఇక్కడ వరకు రావాలి మా వీడియో వరకు. యానివర్సరీ అనుకుంటారా? ఇలాగే ఇలా లిఫ్ట్ ఎక్కి ఇలా వీడియో తీసుకుని ఇలా తిప్పేసి అన్ని వీడియో ఎలా ఎక్కిరిచ్చు డాడీని చెప్పు, చూపించు సరిగ్గా. ఇందాక డాన్స్ వేసాక చూపించు ఒకసారి. ఏమన్ను బాగా చేస్తున్నావు. ఇక పెదనాన్న అంటాడు చూడు. ఇక పెదనాన్న ఏదో తేడాగా ఉందేంటి? ఏంద్రా ఇది ఈ లొల్లే. సరే కదండి, బీచ్లో ఎలా ఎంజాయ్ చేస్తాము. ఇప్పుడు అయితే బీచ్లో నుంచి బయటకు వచ్చాము. అయితే బయటకు వచ్చాక రిటర్న్ అయితే వెళ్తున్నాము బీచ్ నుండి. స్టార్టింగ్ వీడియో చూపించాను కదండి, ఫుడ్ కోర్ట్ అని చెప్పి, లోపలికి వెళ్ళలేదు అని చెప్పి. ఇప్పుడైతే వచ్చాము ఫుడ్ కోర్ట్. అయితే ఆకలేస్తుందని చెప్పి బాగా మీకు కూడా వీడియో చూపిద్దామని చెప్పి ఏంటేంటి అమ్ముతున్నారో ఫుడ్ అని చెప్పి చూపిద్దామని చెప్పి మొత్తం ఇక్కడికైతే వచ్చి మేము లైట్గా తినేసి వెళ్ళిపోయాము. అయ్య బాబోయ్, ఆకలేసేస్తుంది.
తినేసి అయితే వెళ్తుంటే ఇక్కడ చికెన్ పకోడా చాలా ఫేమస్ అండి, వెళ్ళే దారిలో అని మా మరిది అయితే చెప్పాడు, అందుకని ఆగాము. ఈ వీడియో తీయొద్దని గోల్ చేస్తున్నారు, అందుకనే నేను అక్కడ డిస్కషన్ అదే జరుగుతుంది. అయితే చికెన్ పకోడా మేము మరీ తిన్నాము, పిచ్చుకొక్కలు తిన్నట్టు రోడ్డు మీద. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. సరే కదా ఫ్రెండ్స్, ఎలా తింటున్నారో చికెన్ పకోడీ. అంటే నేను కూడా తింటున్నాను, ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీగా తింటున్నారు. వెనకాతలు చూడండి చిన్న బుడకలు. అంతేనండి, తినేసాక అయితే ఇంటికైతే మేము వెళ్ళిపోయాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే భావన అఫీషియల్ సబ్స్క్రైబ్. ఏందా మీరు అర్ధరాత్రి పోయి పడుకో.